అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పాకిస్తాన్ అంటే చాలా ఇష్టమని, యుద్ధాన్ని తానే ఆపానని తెలిపారు. ఐ లవ్ పాకిస్తాన్ అని వ్యాఖ్యానించారు. మోదీ గొప్ప వ్యక్తి అని నిన్న రాత్రి ఆయనతో మాట్లాడానని చెప్పారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని తెలిపారు. పాకిస్తాన్ నుండి ఆసిఫ్ మునీర్తో, భారత్ నుండి మోదీతో మాట్లాడి యుద్ధాన్ని ఆపానని చెప్పారు. రెండు దేశాలు అణ్వస్త్ర దేశాలు అని, శక్తివంతమైన దేశాలని చెప్పారు. ఇదిలా ఉంటే గతంలోనూ ట్రంప్ ఇండియా పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యల్ని ఇండియా, పాకిస్తాన్ ఖండించాయి. అయినప్పటికీ ట్రంప్ మరోసారి యుద్ధం తానే ఆపానని కామెంట్లు చేయడం ఆశ్చర్యకరం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇటీవల కాలంలో తరచుగా మాట మారుస్తున్నారని చెప్పుకోవాలి. దీంతో పాటు పలు సంచలన కామెంట్స్ కూడా చేస్తున్నారు. మనం ఉదాహరణకి ఇజ్రాయెల్ ఇరాన్ వారిని కూడా చూసుకోవచ్చు. మొదట ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ పైన దాడి చేసిందో అప్పుడు కూడా అసలు ఈ అమెరికాకి అసలు ఈ విషయమే తెలియదు, వైట్ హౌస్ కి దీనికి సంబంధం లేదు అన్న చందన కూడా డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. సో ఇటీవల కాలంలో ఆయన తరచుగా కూడా మాట మారుస్తున్నారు. దానికి ఉదాహరణ కూడా మనము ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత అనంతరం కూడా భారతదేశము పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ పైన కూడా ప్రత్యేకంగా టెర్రరిస్ట్ క్యాంపులతో పాటు అలాగే పాకిస్తాన్ ఎయిర్ బేస్ల పైన కూడా ప్రిసైజ్ గా కూడా దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా మొదట తానే యుద్ధాన్ని ఆపానని, అలాగే ఇది ఇరు ప్రధానులతోని, భారతదేశం పాకిస్తాన్ ప్రధానులతోని తానే మాట్లాడానని అనడము, అనంతరము ఒక 2 రోజుల తర్వాత నేనే ఆపానని చెప్పలేను, కాకపోతే నేను ఇద్దరికి కూడా బిజినెస్ చేద్దామని చెప్పానని ఇలా మాట మారుస్తూ పలుమార్లు కూడా సంచలన కామెంట్స్ కూడా చేస్తూ వస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అలాగే దీంతో పాటు ఆపరేషన్ సింధూర్ పేరిట సందర్భంగా కూడా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా విరివిరిగా కూడా వ్యాసాలు కూడా రాశాయి. దానిలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు భారత పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేనని చెప్పుకొచ్చడానికి, దానికి కూడా అంటే ఒక స్పెక్యులేటివ్ గా ఊహాజనితంగా ఒక అంతర్జాతీయ పత్రిక కూడా ఒక కథనాన్ని వెల్లడించింది. దానికి కారణం ఏంటంటే కినారా హిల్స్ లో ఏదైతే పాకిస్తాన్ అణు స్థావరాలని అంటే అణు బాంబులని అక్కడే ఉంచింది. అలాగే కినారా హిల్స్ బేస్ గానే అంటే పాకిస్తాన్ మెయిన్ ఆర్మీ బేస్ అక్కడే ఉందనేది కూడా మనకు తెలిసిన విషయం తెలిసింది. అనంతరం ఇస్లామాబాద్ కి కూడా మార్చే యోచనలో పాకిస్తాన్ ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ కినారా హిల్స్ లో ఎప్పుడైతే 2019లో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాగా ఆఫ్ఘనిస్తాన్ లో అప్పుడు తాలిబాన్ లో ఆక్యుపై చేసుకున్నప్పుడు అప్పుడు ఈ అమెరికన్ సోల్జర్లు ఏవైతే ఉంటారో అక్కడ కొన్ని వెపన్లు ఏవైతే ఉంటాయో ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని వదిలివేయడం జరిగింది. మిగతావన్నీ కూడా ఈ కినారా హిల్స్ లో F-17 తో పాటు F-16 జెట్ ఫైటర్లు ఆ పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ పర్పస్ లో మళ్లీ తాలిబాన్ లో తిరగబడితే ముందస్తు చర్యగా కూడా ఈ కినారా హిల్స్ లోనే F-16 తో పాటు F-17 జెట్ ఫైటర్లతో పాటు పలు మిసైళ్లతో పాటు అమ్యునేషన్స్ కూడా అక్కడ అమెరికా పెట్టిందని, సో సరిగ్గా అక్కడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ కినారా హిల్స్ ని టచ్ చేయడము, అనంతరం కూడా ఒక్కసారిగా అమెరికా ప్రభుత్వం ఉలిక్కిపడి కాస్త సమయం ఇవ్వాలి, ఇక్కడ అమెరికాకి చెందిన అమ్యునేషన్స్ ఇవన్నాయి, వీటిని తీసుకొని వెళ్లేంత వరకు కాస్త ఆగాల్సిందిగా ప్రధాని మోదీని అమెరికా ప్రభుత్వం కోరిందనేది కూడా వెస్టర్న్ మీడియా స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ నడిచింది. కానీ ఒక వాస్తవికంగా డొనాల్డ్ ట్రంప్ మాత్రము తానే యుద్ధాన్ని ఆపానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం కూడా తన ట్వీట్ ని కూడా మార్చారు. సో తాజాగా కూడా అమెరికా అధ్యక్షుడు మరోసారి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తో సమావేశం గురించి వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులు ట్రంప్ ను కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పాకిస్తాన్ అంటే చాలా ఇష్టమని, యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి కూడా అన్నాడు. దీంతో పాటు సంచలనమైన కామెంట్స్ ఐ లవ్ పాకిస్తాన్ అని అనడం కూడా గమనార్హము. మోడీ గొప్ప వ్యక్తి నిన్న రాత్రి ఆయనతో మాట్లాడడానికి కూడా చెప్పడం గమనార్హము. దీంతో పాటు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పాకిస్తాన్ నుండి ఆసిఫ్ మునీర్ తో, భారత్ నుండి మోడీతో మాట్లాడి యుద్ధాన్ని ఆపానని కూడా తెలిపారు. రెండు దేశాలు అణ్వస్త్ర దేశాలు, అవి శక్తివంతమైనవి,
దేశాలని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉంటే మనం ఇందాక అనుకున్నట్టు గతంలో కూడా తానే ఆపాలని కూడా చెప్పాయి. దీనికి సంబంధించి అప్పట్లో ఇండియా కూడా కండెమ్ చేసింది. పెద్ద ఎత్తున అంటే ఇటు అపోజిషన్ పార్టీస్ తో పాటు కొంతమంది నెటిజన్లు కూడా ఎక్స్ వేదికగా ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహం వెలిపుచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఎవరు, అసలు ఇండియన్ సావర్నిటీని గురించి ఇండియన్ సావర్నిటీ పైన జరిగిన ఈ దాడికి యుద్ధం చేస్తుంటే, ఒక ధర్మ యుద్ధం చేస్తుంటే డొనాల్డ్ ట్రంప్ ఎవరు ఆపేది? ఆయన డొనాల్డ్ ట్రంప్ చెప్తే యుద్ధాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఆపారంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ వయసు రీత్యా ఇలా కామెంట్లు చేస్తున్నారా, లేకపోతే ఒక క్యాపిటలిస్ట్ గా, బేసిక్ గా క్యాపిటలిస్టులు అందరూ యుఎస్ లో కానీ పలు వెస్టర్న్ కంట్రీస్ లో కొంతమంది పాశ్చాత్య దేశాల్లో కూడా క్యాపిటలిస్టులు అందరూ కూడా తమకు నచ్చిన విధంగా తమకు నోటికి ఏదో వస్తే మాట్లాడుతుంటారు. డొనాల్డ్ ట్రంప్ వయసు రీత్యా మాట్లాడుతున్నారా లేకపోతే కావాలని మాట్లాడుతున్నారా అని కూడా తెలియాల్సి ఉంది. కానీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రము చాలా సంచలనాత్మకంగా మారాయి. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. What are you looking forward to achieving diplomatically? Well, I stopped a war between Pakistan. I love Pakistan. I think Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with Modi of India. But I stopped the war between Pakistan and India. This man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it, and they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped a war between two major nations, major nuclear nations. I don't think I had a story written about it, but that's okay. You know why? The people know. The people know. Did anybody write that story about the war? Did you write it? We wrote one. We all wrote it. Did you write it? Yeah. Just one more on the You Iran wrote it. front. When did your patience run out with? Any adjustments that need to be made for Marine One departures and arrivals? No, we put it so that Marine One is very far away. We did it in conjunction with the Air Force, with everybody, and everybody signed off on it. We have to have it far away. It's very far from Marine One's out there. It's out in the field. So you have to have a certain distance. We're about 3 times that distance. Okay? Thank you very much, everybody. With the Pakistani Army Chief of Staff?